ప్రైస్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని వల్ల నేను బాగున్నాను. అయితే ఈరోజు ఒక చిన్న మాట. నేను ఒక వీడియో చేశాననమాట. లాంగ్ వీడియో, పెద్ద వీడియో. దాంట్లో ఒక వ్యక్తి అడిగారు. లైక్ ఆయన క్వెషన్ అడిగారు. ఆయనకు తెలుసో లేదో మరి నాకు తెలీదు. కానీ ఇది క్వెషన్ అందరికీ ఉంటది. యేసుక్రీస్తు అనే యేసయ్య, యేసుక్రీస్తు కేవలం కొత్త నిబంధనలోనే ఉన్నారా? లేదా పాత నిబంధనలో కనిపించట్లేదు ఏంటి అనే ఒక మాట. కానీ ఒకటి ఏంటి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రియేక నామం. ముగ్గురు ఒకటే. కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అది. కాబట్టి కానీ ఏంటి అంటే మనకు ఒక విషయం మీకు నిర్ధారణగా అంటే నాకు తెలిసింది దేవుడా జ్ఞానం చెప్పనా ఒకటి చెప్తాను. అక్కడ ఆదికాండము 11 చాప్టర్ 11 11వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఏంటి అంటే చూద్దాం. ఏమనుంది అంటే అక్కడ వాళ్ళు గోపురం కడుతూ ఉంటారండి. అది కూడా ఆకాశాన్ని అంటే ఎలాగ కట్టాలి అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు లాంగ్వేజెస్ అన్ని ఒకటే. అంటే ఇప్పుడు ఉన్నట్టు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అలాగేం లేవు. ఒకటే భాష ఉండేది. అయితే అప్పుడు ఇంకా మాట్లాడుకోవడం ఈజీ కదా, ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి రండి మన ఆకాశం అంటే లాగా దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆశీర్వదింపబడాలి, విస్తరింపబడాలని చెప్పారు. అంటే విస్తరణ అని మనం ఎప్పుడు అంటాం కానీ హైట్స్ అండ్ మనం లెంత్ గా మనం చెప్పుకోం, విడత అని చెప్పుకోం, విస్తరించాలి, ఇంత విస్తీర్ణంలో ఉంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అలాగే అయినప్పుడు ఒకటే చేశారు. ఇక్కడ ఏమని కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు మరి రండి అని అనుకున్నాను. అప్పుడు యేసుక్రీస్తు ఇంకా పుట్టలేదండి, అర్థమవుతుందా? కానీ మనము అనే ఒక మాట నేను వెళ్ళి తారుమారు చేస్తానని చెప్పొచ్చు కదా. లేదు, ఇక్కడ మనము అంది. ఆ మాట చూస్తే అక్కడ మీకు అర్థమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే మన జీవితంలో కూడా ఇంట్లో అమ్మ ఉంటది, నాన్న ఉంటారు. అమ్మ అమ్మేనా? ఓకే, నాకు అమ్మ అవుతుంది. లేదు మా నాన్నకి ఏమవుతుంది? భార్య అవుతుంది. అలాగే ఒకవేళ మా ఇంట్లో తమ్ముడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఏమవుతారు? సారీ, అతనికి కూడా అమ్మాయి అవుతుంది. బట్ ఇంకేంటి అంటే వాళ్ళ అమ్మకి ఏమవుతుంది? కూతురు అవుతుంది. కాబట్టి ఇలా మార్పులు ఉన్నాయి కానీ ఆ వ్యక్తి వేరా? ఆ వ్యక్తి ఒక్కరేనా లేకపోతే ఇద్దరు ముగ్గురా? అంటే అమ్మ అనే వ్యక్తి వేరు లేదా ఇంకో వ్యక్తి వేరు లేదు కదా. సో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు ఓకే, మన దశ చిన్నప్పుడు, ఓకేనా, చిన్నప్పుడు దశ, తర్వాత పెళ్లి అవుతుంది, తర్వాత ముసలోళ్ళం అయిపోతాం. సో మనకు పెళ్లి అవుతుంది కదా, పెళ్లి కొడుకుని ఎప్పుడు వస్తాడు పెళ్లి కొడుకు? మన జీవితంలో పెళ్లి చేసుకోవాలి అనే సమయం ఆరంభమైనప్పుడు మాత్రమే పెళ్లి కొడుకు అనే అతను మన జీవితంలోకి వస్తాడు. కానీ అతను లేడా? అతను లేకుండానే మనం వెతకడం స్టార్ట్ చేస్తామా? లేదు కదా. సో దేవుడు కూడా చెప్తుంది ఒకటే మాట. ఆయన తండ్రిగా, పాత నిబంధనలో తండ్రిగా మాత్రమే అప్పుడు పరిచయం చేయబడ్డాడు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే ఉన్నారు. ఓకేనా. తర్వాత కుమారుడు ఉంటారు కదా. ఓకేనా. కుమారుడు ఎలాగున్నాడు అనేది మనం చూసుకుంటే ఇక్కడ కుమారుడు ఏంటి అంటే ఏ సమయంలో వచ్చాడు? అందరూ పాపం ఆయన సమయం అందు అందరూ పాపం చేసినప్పుడు ఆయన బలిగా మార్చబడినప్పుడు జనములు ఏంటి అంటే ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పి ఆ సమయం అందు మాత్రమే కుమారుడు వచ్చాడు. ఓకే, కుమారుడు వచ్చి ఆయన కార్యం నెరవేర్చాడు. ఏంటి అది? మన కొరకు, పాపాల కొరకు మరణించాడు. ఓకేనా. అది అయిపోయి మరణించి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత ఎవరిగా వచ్చారు మనకు? ఇప్పుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందుకు సంచరిస్తూ ఉంటాడు, మనకు ఉంటాడు. సో ఒకటండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం ఒకరే. ఓకేనా. కాబట్టి ఏ సందర్భంలో మనకు కావాలో ఆ సందర్భంలో ఉంటారు, అంతే. ఓకేనా. అది. కాబట్టి ఇంకోటి ఏంటి అంటే నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఒకరు అన్ని పాత్రలను పోషిస్తారు. సో ఇక్కడ కూడా ఒకరు ముగ్గురు పాత్రలను పోషిస్తున్నారు. ఓకేనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒకటే చెప్తారు, నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టే అన్నారు. ఓకేనా. కాబట్టి అక్కడే అర్థమవుతుంది. చాలా మంది ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలియదు. కొన్ని మంది ఏమనుకుంటారంటే తండ్రి వేరు, కుమారుడు కేవలం కుమారుడే, దేవుడు కాదు అంటారు. దేవుడు, కుమారుడు అల్లు ఒకటే అనే మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన ద్వారానే నిత్య జీవం వస్తుంది, ఆయన ద్వారానే మీరు పరలోకానికి వెళ్తారు. తండ్రిని మాత్రమే తెలుసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎందుకంటే ముగ్గురు ఒకటే కాబట్టి. మనకి నిత్య జీవం వచ్చింది కూడా కుమారుని వలన కాబట్టి. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో కుమారుడు ఏం చేశారు? మన కొరకు మరణించారు. సో మరణించి తిరిగి లేచి మనకు సంధి చేశారు. ఓకేనా. ఇప్పుడు తండ్రికి మనకి సంధి చేశారు అంటే ఆయనకి మనకు సంధి చేసుకున్నారు. దూరంగా ఉండలేక సంధి అంటే దగ్గర అవ్వడానికి సంధి చేసుకున్నారు. సో ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా నాకు కొన్ని విషయాలు ధ్యానించి ఈ విషయంలో కొంచెం వివరణగా మనం తెలుసుకుందాం. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం ఒకటే అనేది జ్ఞాపకం చేసుకోండి. అండ్ కుమారుడు లేరా అని మీరు అనుకోవద్దు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు కాబట్టి ఆదికాండము 11వ అధ్యాయంలో ఒకటే మాట, రండి మనం తారుమారు చేద్దాం, రండి. ముగ్గురు ఒకటే పిలుచుకొని వెళ్తున్నారు. అర్థమవుతుంది. ముగ్గురు ఒకటే కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. అలా అక్కడ ఒకరే ఉండింది ఎలాగుండేది? వేరేగా ఉండేది డిస్కషన్. కాబట్టి చూడండి, ఆయన
ఆన్సర్స్ మీరు వెతికితే దొరకనివి బైబిల్ ఏమి ఉండవు. కాబట్టి ఏదైనా క్వశ్చన్ మీకు ఉంది అనుకోండి, ఎవరు చెప్పింది వినొద్దు, వాళ్ళు వీళ్ళు కాదు. ఇప్పుడు నేను కూడా చెప్పింది కూడా మీరు నమ్మొద్దు. బైబిల్ చదవండి ఒకసారి, నేను చెప్పిన అధ్యాయం చదవండి, అక్కడ మీకు క్లారిటీ కొంచెం వస్తుంది. ఇంకా కొన్ని అధ్యాయాలు మీకు దేవుడి కృప వల్ల దాని నుంచి చెప్తాను. సరే, దేవుడికి స్తోత్రం. ఈ అవగాహన నాకు ఇచ్చినందుకు ఆయనకి ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.